నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చిన్న పిల్లలకి హ్యాండ్ మిట్టెన్స్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఈ హ్యాండ్ మిట్టెన్స్ ఎందుకు యూస్ అవుతాయి అంటే వాళ్ళ నెయిల్స్ షార్ప్గా ఉంటాయి కదా, అవి కుచ్చుకోకుండా, ఇంకా వెచ్చగా ఉండడానికి, ఫింగర్స్ నోట్లో పెట్టుకుని సక్కింగ్ చేస్తుంటారు కదా పిల్లలు, వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. ఇప్పుడు నేనైతే చాలా సింపుల్గా 4 మినిట్స్లో హ్యాండ్ మిట్టెన్స్ ఎట్లా కుట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇట్లా వేస్ట్ ప్యాంట్ తీసుకున్నాను. దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఎలాస్టిక్ నుంచి సైడ్స్లో ఇట్లా కట్ చేసుకోవాలా. వీడియోలో చూపిస్తున్నట్టు ఎట్లుందో అట్లా కట్ చేసుకోండి. మిషన్ ఏం అవసరం లేకుండా నేను సూది దారంతో స్టిచ్చింగ్ చేసి ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక సైడ్ ఇలా ఏ సైజులో కావాలో అట్లా కట్ చేసుకున్నాను సిజర్తో. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాను కదా, ఇంకో సైడ్ సేమ్ ఇదే పైన పెట్టి ఇదే సైజులో సిజర్తో నిదానంగా కట్ చేసుకుంటున్నాను. కొనుక్కునే అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు మనమే. వేస్ట్ షార్ట్తో ఇలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ ఫోల్డ్ చేసి ఎలాస్టిక్ దగ్గర నుంచి నీడిల్లో దారం ఎక్కించుకొని ఎడ్జెస్లో మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ దగ్గర మాత్రం స్టిచ్ చేసుకోకూడదు. నా దగ్గర నీడిల్ పెద్దది ఉంది కాబట్టి నేను ఈజీగా స్టిచ్ అయిపోతుందని వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకేసారి పెద్ద నీడిల్ తీసుకుంటే ఇలా 3-4 టైమ్స్ ఇలా అనుకుని నీడిల్ని లాగేసేయచ్చు. చూసారు కదా, ఇలా ఈజీగా ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు పెద్ద నీడిల్ కనుక తీసుకుంటే. బయట కొనే అవసరం లేకుండా కూడా మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సైడ్లో మొత్తం స్టిచ్ చేసుకుని లాస్ట్లో నాట్ వేసుకొని సిజర్తో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఎలాస్టిక్ దగ్గర నేను స్టిచ్ చేయకుండా వదిలినాను కదా, అక్కడ నుంచి తిప్పేసుకోవాలా. సూది దారంతో కాకుండా మిషన్తో స్టిచ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.